తెలంగాణ ఆర్థిక వ్యవస్థను పైకి తీసుకుపోవాలి. తెలంగాణకు సంబంధించినటువంటి వనరులను ఏ రకంగా జీఎస్‌డిపిని పెంచాలి. తెలంగాణకు సంబంధించినటువంటి పెట్టుబడులకు ఎలా తీసుకురావాలనే దానికంటే ఉన్న వాటిని క్రమంగా ఎందుకు మన రాజకీయ అధికారాన్ని కాపాడుకోవటానికి క్రోనీ క్యాపిటలిజాన్ని క్రమంగా తెలంగాణను ఎలా తీసుకురావాలి. అదాని ఇంతవరకు రాలేదండి. ఇప్పుడు వస్తుండు అదాని. అవును. అవును. అదానికి డైరెక్ట్‌గా పవర్ అప్పగించేసిర్రు. అవును. అదానికి బొగ్గు గనులను అప్పగించేటందుకు ఇతర ఇతర వ్యవస్థలన్నీ అప్పగించేటందుకు కావలసిన అన్ని ఏర్పాట్లు ఎనకంగా చేసుకున్నారు. వీళ్ళు లోపటంగా ఈ పని అవును. కానిస్తున్నారు. అవును. తెలంగాణకు సంబంధించినటువంటి వ్యవస్థలన్నింటినీ క్రమంగా ప్రైవేటీకరణ చేసినట్లయితే అందులో మాకేదన్నా వస్తదా అనే దాంతో ఆ కాన్సెప్ట్ తోటే పరిపాలన జరుగుతున్నది తప్ప ఇంకోటేది ఇంకేంది వీళ్ళు ఇంకా రాహుల్ గాంధీ ఇది గమనించాలి. కాంగ్రెస్ పార్టీకి సంబంధించినట్టు హ్మ్. క్రోనీ క్యాపిటలిజానికి వ్యతిరేకంగా వాళ్ళు కాంగ్రెస్ పార్టీ ఉదయపూర్ జరిగినటువంటి దిగ్విజయం. ప్లీనరీలో తీర్మానం చేయడం జరిగింది.